అంటే ఇక్కడ మెయిన్ అంటే తను ఇంటెన్షన్ పక్కన పెడితే అసలు జెన్‌జీని స్టూడెంట్స్‌ని టార్గెట్ చేయడానికి మెయిన్ కారణం ఏందంటారు? ముఖ్యంగా మనం జెన్‌జీ అనడం మానేయాలండి నా ఉద్దేశంలో. ఎందుకు అంటే ఈ జెన్‌జీ ఇవన్నీ కూడా వెస్టర్న్ పదాలు. ఓకే. మనం ఏందంటే వాళ్ళ మైండ్ సెట్ తోనే ఆలోచిస్తున్నాం. మనం యువకులు అంటే యువత అంటే బెస్ట్. ఇంకా ఓకే. ఓకే. సారీ అంటున్నాను కాదు. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. యువత అంటే కరెక్ట్. రాహుల్ గాంధీ ఏమన్నా ప్రయత్నించొచ్చు. ఓకే. ఓకే, తప్పు లేదు. కానీ జనరల్ అంటే యాస్ పర్ మై అబ్జర్వేషన్ బీజేపీకి ఈ జెన్‌జీ అనుకోండి యువతను వాళ్ళని తీసుకునే ఆ వాక్యూమ్ ఒకటి ఉంది. ఆ వాక్యూమ్ ఫిల్ చేయడానికి రాహుల్ గాంధీ ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అడ్వైజర్లు గానీ, వాళ్ళు గానీ ఆయనకిచ్చే ఇంటిమేషన్. 2024 ఎన్నికల తర్వాత అండి మనకి హర్యానా ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, జార్ఖండ్లో ఎన్నికలు జరిగాయి, ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి, బీహార్లో ఎన్నికలు జరిగాయి, ఇటీవల బెంగాల్లో జరిగింది, అస్సాంలో జరిగింది, పుదుచ్చేరిలో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది. ఇక్కడ మనం సరే తమిళనాడు రాదన్న సంగతి అందరికీ తెలుసు. సో తమిళనాడుని తీసేద్దాం. జార్ఖండ్ మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఓకే. యువత అక్కడ లేరా? బెంగాల్లో యువత లేరా? బీహార్లో యువత లేరా? ఢిల్లీలో యువత లేరా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైతే మహారాష్ట్రలో పూణేలో ఛాత్రంకి గూంజ్ అని చెప్పి చేశారో ఆ మహారాష్ట్రలో యువత మరి బీజేపీకే ఓట్లేశారుగా. సో ఇది యువత మరి రాహుల్ గాంధీ వైపు అంటే బీజేపీకి ఆదరణ లేదు అని ఎందుకు అనుకోవాలి మనం? నెంబర్ 1. నెంబర్ 2, విద్యా వ్యవస్థ వ్యవస్థ బాలేదని రాహుల్ గాంధీ ఛాత్రంకి గుంజి చేస్తున్న టైంలో ప్రధానమంత్రి మోదీ గారు స్పేస్ స్టార్ట్అప్ లో ఉన్న వాళ్ళని కలిశారు. నేషనల్ స్పేస్ డే అయినప్పుడు స్టార్ట్అప్ లో వాళ్ళని కలిశారు. వాళ్ళు చెప్తున్నారు స్పేస్ లో ఇప్పుడు ప్రభుత్వం ఎంత చేసిందో. ఒకళ్ళు స్పేస్ దాంట్లో వాళ్ళు ఏదో ఒక అసోసియేట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు. ఈ రోజున మనం ఏదైతే ఇస్రో రాకెట్స్ లాంచ్ చేయాలనుకుంటుందో ఆ రాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశీయ సంస్థలకి మనం ఇస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఓకే. అంటే మరి యువతకి కేవలం ఉద్యోగుల కిందనే కాకుండా ఇప్పుడు వ్యాపారస్తుల కింద కూడా మారడానికి ప్రభుత్వం అనుగుణంగా ఒక వాతావరణం సృష్టిస్తుంది కదా. ఇటీవల ప్రధానమంత్రి మోదీ గారు ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన కాన్క్లేవ్కి వెళ్ళారు. కాన్క్లేవ్కి వెళ్ళి ఆయన ఇది వరకు వ్యాపారస్తులకి ఎలాంటి వాతావరణం ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో చెప్పకనే చెప్పారు ఆయన. గత ప్రభుత్వమనే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిజానికి ప్రైవేటు సంస్థలకు ఎక్కడ అవకాశాలు ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చారు? మోదీ గారు వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. నేననక్కర్లే, మోదీ గారు అనక్కర్లే. వీళ్ళు తెల్లారులేస్తే ఏ అదానీనైతే టార్గెట్ చేస్తారో అదానీ గారు నిన్న డీకే శివకుమార్ గారిని కలిశారు, కర్ణాటక ముఖ్యమంత్రి. కలిసి బయటకు వస్తూ డీకే శివకుమార్ గారు అన్నారు అదానీ దేశానికి చాలా చేస్తున్నారు. ఇదే అదానీ గారిది విరిన్యం పోర్టుదో ఇంకా దేందో లాంచ్ నిన్న కేరళలో జరిగితే ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆయనే విడి సతీశన్ ఆయనే దాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సో ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది? నేను ప్రైవేట్ సంస్థలనే కాదు ప్రభుత్వ సంస్థలు కూడా ఇప్పుడు మహారత్న స్టేటస్ అని కానివ్వండి రకరకాల విభాగాల్లో పెట్టి నష్టాల్లో ఉన్న సంస్థలని ఈరోజు లాభాల బాటికి తీసుకురాలేదా? హెచ్ఏఎల్ ఒకప్పుడు ఎంత నష్టాల్లో ఉండేది, ఈరోజు హెచ్ఏఎల్ లాభాల్లో ఉంది. బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకప్పుడు ఎటువంటి ఆదరణ లేని సంస్థ ఈరోజు విదేశీ సంస్థలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తోంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ లో ఉంటుంది. ఈ రోజు కేవలం మన త్రివిధ దళాలకే కాకుండా విదేశీ సంస్థలకి విదేశీ ఫారిన్ కంట్రీస్ కూడా ఇస్తుంది. దాని తర్వాత కేవలం రక్షణ విభాగమే కాకుండా ఎల్ఐసి, ఈ రోజు ఎల్ఐసి ఎంత పెద్దగా అయిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్బీఐ ఎంత పెద్దగా అయిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, మజగాన్ డాక్ లిమిటెడ్ కానివ్వండి, జిఆర్ఎస్సి అని బెంగాల్లో ఉన్నది కానివ్వండి, హైదరాబాద్ హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ లిమిటెడ్ కానివ్వండి విశాఖపట్నంలో, ఈ రోజు వీటన్నిటికీ కంటిన్యూస్గా కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి షిప్ బిల్డింగ్ లో. అంటే ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి ఏవైనా సరే ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాల ద్వారా ఇన్సెంటివ్స్ ద్వారా వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు ఎదుగుతూ ఉండటం అంటే ఏంటి? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ప్రజలకు ఉపాధి వస్తుంది. వాళ్ళకి ఉపాధి రావడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారుతుంది.
వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారడం ద్వారా ఏమవుతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టేట్ వాళ్ళు కొనడాలు అమ్మడాలు ద్వారా ఆ కంట్రీ జీడిపి మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు కొనడాలు ఎవరైనా ఏం చేయగలరు, డబ్బు ఉంటే. డబ్బు ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉపాధి ఉంటే. అంటే ప్రభుత్వం ఉపాధి ఇస్తుంది, ఆ ఉపాధి ఇవ్వడం వాళ్ళ సంస్థ లాభాల్లో ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ట్యాక్స్ కూడా బాగానే కడుతున్నారు. సో అంటే ఈ ప్రభుత్వం వ్యాపారస్తులకి ఎలాంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుందో ఇది ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఛాత్రాంకి గుంజ్ మీటింగ్లో కూడా మోడీ పొలిటికల్ గ్రాఫ్ ఎండ్ అవుతుంది, డిక్లైన్ అవుతుంది, సో మోడీ ఎక్స్పైరీ డేట్ దగ్గర వచ్చింది పొలిటికల్గా అనేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా కూడా మోడీ కొంచెం తగ్గిందా, మోడీ ప్రభావం అనేది తగ్గిందని చెప్పొచ్చా? ఇది 2024 లోక్సభ ఎలక్షన్ తర్వాత ఫేజ్ అండి. ఇప్పుడు అంటే నేను ఇది ఎందుకంటే అంటే సిజేపీ ధర్నాల ద్వారా ఈ పార్లమెంట్ సెషన్ ఒక రకంగా ఇలా ముగియడం ద్వారా చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ బలహీన పడిపోయింది, మోదీ గారు బలహీన పడిపోయారు, వీళ్ళందరూ గెలిచారు, ఇంకా కష్టమని అంటున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్స్ వచ్చి రాహుల్ గాంధీకి 99 సీట్స్ వస్తే కాంగ్రెస్కి అందరూ ఏమనుకున్నారు, మోదీ గారిది పడిపోయిందని ఇంకా రాహుల్ గాంధీ ఇంకా ఆడేసుకుంటారని అనుకున్నారు. హర్యానా గెలిచి మహారాష్ట్ర గెలిస్తే కానీ తత్వం బోధపడలేదు ఎవరికి. ఓకే, నిజానికి ఇన్ఫాక్ట్ 240 సీట్స్ ఉన్నప్పుడు 303 సీట్స్ కంటే ఎక్కువ బలంగా ప్రభుత్వం పనిచేస్తుందని వాళ్ళకి అర్థం అవ్వడానికి 6 నెలలు పట్టింది. సో ఇది కూడా ఇప్పుడు అదే ఫేజ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైతే భ్రమలో ఉన్నారో భ్రమల్లో ఉండనివ్వండి, పర్లేదు. ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఒక రకంగా మొండిగా ముందరికి వెళ్తే నష్టపోయే అవకాశమే ఉంది. ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటి, 2029 వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఎలా అయినా సరే డీలిమిటేషన్ జరగాలి. ఎలా అయినా సరే 543 సీట్లు ఉన్న ఈ దేశ ఎన్నికలు 800 సీట్లకి పైబడి వెళ్ళాలి. నెంబర్ 1. మహిళా రిజర్వేషన్ ఏదైతే 33% ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి. ఎలా అయినా సరే FCRAని పాస్ చేయాలి. ఇది ఈ ప్రభుత్వం ముందు ఉన్న ప్రధానమైన లక్ష్యాలు. సో దానికి ఏంటి, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు బైపాస్ చేసేచ్చు, వాళ్ళు బుల్డోస్ చేయొచ్చు, కానీ వాళ్ళు అలా కాదు, పార్లమెంట్ లో పాస్ చేయాలనేది వాళ్ళది లక్ష్యం. సో దట్ ఏంటి అంటే ఇది ఒక డిక్టేటోరియల్ అని కాకుండా చర్చ జరగడం ద్వారా జనాలకి నిజాలు తెలుస్తాయి, ప్రజాస్వామ్యయుతంగా వెళ్తుంది. కరెక్ట్. మనం చూసుకున్నట్టయితే వక్ఫ్ మీద చర్చ జరగడం వల్ల నిషికాంత్ దుబే జార్ఖండ్ ఎంపీ మాట్లాడడం వల్ల చాలా నిజాలు బయటకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో ఐ థింక్ యోగి గోరఖ్పూర్ నుంచి రాజ్యసభ ఎంపీ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాజేంద్ర పాల్ గౌతమ్ ఎవరో ఉన్నారు, పేరు మర్చిపోయి క్షమించాలి, ఇది వరకు జనరల్ సెక్రటరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన కూడా వక్ఫ్ గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ప్రజలకి చాలా నిజాలు తెలిసాయి. సో ఏంటంటే ఆ చర్చ గనక జరిగినట్టయితే ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది, ప్రభుత్వ వైఖరి ఏంటో దానితో పాటు విపక్షాలు దీన్ని అడ్డుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. సో ప్రభుత్వం అందుకనే ఒక రకంగా అప్పుడు వాతావరణం అనుగుణంగా లేదు కాబట్టి వెనక్కి వెళ్ళింది. అండ్ దాని ద్వారా ఇదేమి సెట్ బ్యాక్ కాదు, ఎందుకంటే స్పెషల్ సెషన్ పిలవచ్చు, తెలీదు. ఎందుకంటే బీజేపీకి 2/3 మెజారిటీ కావాలి దేనికి, డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయడానికి. దురదృష్టవశాత్తు ఎన్డీఏ దగ్గర అంత లేదు. సో వాళ్ళకి ఏంటి, డిఎంకే టీఎంసీ లాంటి వాళ్ళు కాదు, టీఎంసీ పార్టీ స్ప్లిట్ అవడంతో ఎన్సిపిఐ అనే వాళ్ళు సమర్థిస్తున్నారు, డిఎంకే వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు నిజానికి. కానీ డిఎంకేకి వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు నేను డీలిమిటేషన్ నేను సమర్థించినట్టయితే అధికారంలో ఉన్న టీవీకి నన్ను విలన్ని చేసి వస్తుంది. సో దట్ నేను సమర్థిస్తే నా రాజకీయ భవిష్యత్తు ముగుస్తుంది. సో బ్రింగ్ టీవీకి ఆన్ బోర్డ్ అని అన్నారు. అందుకే అమిత్ షా గారు ఇక్కడ తమిళనాడులో పెట్టారు, ఏది సౌత్ మీటింగ్ అని చెప్పి పెట్టారు. అక్కడ విజయ్ క్లియర్గా ఏం చెప్పారంటే దక్షిణాది రాష్ట్రాలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడండి అన్నారు. అమిత్ షా గారు ఏమన్నారు, 50% నేను అందరికీ పెంచేస్తా, కేంద్రము మీ జనాభా ఆధారంగా కాకుండా ఇప్పుడు ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి 50% అధికంగా ఇస్తుంది. సో అన్యాయం జరగలేదు అంటే టీవీకేని ఆయన పరిగణలోకి తీసుకున్నారు, టీవీకే వస్తుంది, డిఎంకే వస్తుంది. సరే ఎన్డీఏ వర్గాలు ఉండనే ఉన్నాయి. దాని తర్వాత ఇండి కూటమి నుంచి శరద్ పవార్ పార్టీ కూడా సమర్థించే అవకాశం ఉంది, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు సమర్థించే అవకాశం ఉంది. సో దట్ ఇలాగ తీసుకుంటూ వచ్చినట్టయితే పార్లమెంట్లో చర్చ జరిగితే గనక ఇండి కూటమి వాళ్ళు కూడా బీజేపీని సమర్థించినట్టయితే అప్పుడు ఎవరికి సెట్ బ్యాక్, ఎవరు బలహీనపడ్డట్టు, నెంబర్ 1. నెంబర్ 2,
జనరల్ గా బీజేపీ వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ ఒక బిల్లు తెచ్చే అవకాశం ఉంటుంది, అంటే సర్ప్రైజ్ మాస్టర్ స్ట్రోక్. అది 2019 నుంచి బాగా ఎక్కువైంది. వాట్ ఇఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తెస్తే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కూడా తెచ్చే అవకాశం ఉంది.